రాముడు అంటే ఎలాంటి వాడు? మనం చెప్తుంటామే రాముడు మంచి బాలుడు అని చిన్నప్పటి నుంచి మనకి తెలుగులో వాక్యం నేర్పించేస్తూ ఉంటాడు. అంటే మహా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఈయన నేరుగా ముక్కుసూటిగా వెళ్ళేటువంటి మనిషి, ఒక ధర్మాన్ని క్రమంగా ఆచరించేటువంటి మనిషి, ధర్మం తప్ప మరొక విషయం మీద మనస్సుని పోనివ్వనటువంటి మనిషి. అలాంటి వాడు ధర్మప్రభు అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అలాంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా భయం మనకి, ఎవరికైనా కూడా. అమ్మా ఈయన ఏమన్నా అనుకుంటాడేమో, ఏమన్నా. ఆఖరికి తండ్రి గారికే భయం అంటే మనకి భయం లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడితో ప్రతి వాళ్ళు కూడా పోయి ఆడేసుకునేవాళ్ళు. చిన్నపిల్లలైనా సరే, కొద్దిగా వయసు వచ్చినటువంటి అమ్మాయిలైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, ప్రతి వాళ్ళకి కూడా కృష్ణుడు అంటే విపరీతమైనటువంటి ప్రేమ. ప్రేమ కన్నా వ్యామోహం అంటే మరీ ఎక్కువ. పడి చచ్చిపోతారు, మా కృష్ణుడు ఎక్కడ పోయాడు, మా కృష్ణుడు ఎక్కడ పోయాడు. ప్రతి వాళ్ళకి ఇదే బాధ అన్నమాట. అంత ప్రేమ చూపిస్తారు శ్రీకృష్ణుడు అంటేను. కాబట్టి మనకి రామాయణంలో కూడా, వచన రామాయణంలో మరీ ముఖ్యంగా లక్ష్మణ సూర్య అంటారు, రాముడు సాక్షాత్ దశరథుడికే భయం పుడుతుందయ్యా రాముడి ముందు మాట్లాడారు. కానీ కృష్ణుడి ముందు అలాగ ఉండదు. ఎందుకని? ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన, సులభంగా అందరితో కలిసిపోతాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ సందడే, అక్కడ గోల రచ్చ, నానా గొడవ చేసేస్తూ ఉంటాడు. ఇటు పరిగెత్తుతాడు, అటు పరిగెత్తుతాడు, వీళ్ళ జడ బీకుతాడు, వాళ్ళ ఓణి లాగేస్తాడు, ఏమేమో గొడవలు చేసేస్తూ ఉంటాడనమాట. తమద్భుతం బాలకం అంబుజేక్షణం అని చెప్పి ఆఖరికి ఆ కృష్ణుడు పుట్టినప్పుడే ఆ వసుదేవ ఐక్షత అంటాడు. అలా చూడగానే ఆశ్చర్యపోయి, అబ్బా ఇలా ఉన్నాడే మా కృష్ణుడు అని చెప్పి వసుదేవుడు కూడాను ఆశ్చర్యపోయాడు. అలాగా ఆశ్చర్యపోయినప్పటి వసుదేవుణ్ణి కూడా మళ్ళా మరుపు చేసేసాడు. తన నోటిలో మొత్తం బ్రహ్మాండం అంతా చూపించేశాడు యశోదమ్మకి కృష్ణుడు. అలా చూపించినటువంటి కృష్ణుడు మరుక్షణం యశోదమ్మకి అది మర్చిపోయేటట్టుగా చేసి పడేస్తాడు. కాబట్టి ఇలాగా ఒక్క నిమిషంలో అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు, అలాంటి వాడు కదా ఈ కృష్ణుడు. కాబట్టి అలాంటి ఆయన పరాత్పరుడా అనంటే ఆ పరాత్పరుడేను అన్నాడు. ఏమయ్యా నేనేదో చిన్నపిల్లవాళ్ళ గొడవ చేస్తున్నాను అనుకో, దాన్ని పోయి నువ్వు పరాత్పరుడు అంటున్నావే, ఎవరు చెప్పారయ్యా నేను పరాత్పరుణ్ణిని అని చెప్పి నీకు చెప్పారా అంటే, అవును చెప్పారండి. ఎవరు చెప్పారు? నారదాది ముని బృంద వందితం. ఆ శ్రీకృష్ణుడు ఈ విధమైనటువంటి లీలలు ఇక్కడ చేస్తుంటే పైన ఎక్కడో ఉన్నటువంటి నారదాది మహర్షులందరూ కూడాను అక్కడ నుంచొని ఆకాశంలో కృష్ణుడు చేసేటువంటి లీలలన్నింటినీ కూడా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉండేవారట అక్కడ. అంటే ఇంత ఆశ్చర్యానికి వాళ్ళని గురి చేశాడు అనంటే ఈ పిల్లవాడు సాధారణమైనటువంటి పిల్లవాడా? వాళ్ళు అక్కడ నుంచొని చూడండి చూడండి, అదిగో ఆ పరాత్పరుడు ఈ విధంగా కృష్ణ రూపంలో ఎలాగ తిరిగేస్తూ, ఎలాగ చల్లులారగిస్తూ, ఎలాగ గొల్లపిల్లలతో ఆటలాడుతూ, ఆ అమ్మాయిలతో గొడవ చేస్తూ తిరుగుతున్నాడు చూడండి, శ్రీకృష్ణుడి యొక్క లీలలు చూడండి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉండేవాళ్లే. కాబట్టి నీ యొక్క పరాత్పరత్వానికి ఇంతకు మించినటువంటి ఒక ఉదాహరణ కానీ ఒక సాక్ష్యం కానీ అవసరమా స్వామి? నారదాది మన మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్పేశారు నువ్వే పరాత్పరుడివి అని చెప్పి. కాబట్టి నిన్ను మించినటువంటి వాడు ఇంకా ఎవరున్నారు? కనుక నీ యొక్క అందమైనటువంటి ఆ ముఖార విందాన్ని చూసుకుంటూ మేమందరం తరిస్తూ ఉండాలి స్వామి. ఇంతకు మించినటువంటి కోరిక మా మనస్సులో ఇంకేమీ లేదు అని చెప్పి చింతయామి హరిమేవ సంతతం. అలాంటి ఆ మహానుభావుడిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాం. మందమంద హసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది మునిబృంద వందితం అని చెప్పి అందరి చేత కూడాను పొగడబడినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణుడు అని మనకి తెలియచేస్తూ ఈ శ్లోకం ద్వారా ఆ భగవానుడి యొక్క ఐశ్వర్యత్వాన్ని మన ముందు ప్రదర్శింపచేశారు కులశేఖర మహానుభావులు. రేపు మరొక శ్లోకం ద్వారా ఆ మహానుభావుని యొక్క విశిష్టమైనటువంటి గుణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.